సూపర్ గా ఉంది. 50 లక్షలే కర్మ, కోటి దాకా పలుకుద్ది. అవును, సత్య లోపల ఇట్టంటి లోటు కట్టేసుకుంటా. ఏంటా సౌండ్? నువ్వు ఉన్నావా? నువ్వు లేవు అనుకొని వచ్చాలే. సర్లే, వచ్చిన దాన్ని వెళ్ళిపోతాను. వెళ్తానా? ఏంటి, నన్ను పోనీవా? అంటే ఐఎమ్ అండర్ అరెస్టా? దాహం వేస్తుంది, చల్లగా ఫ్రిడ్జ్ నుండి తాగుతానే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కదూ, నా బంగారు కదూ, నా పంట కదూ. చిచ్చు పోసుకుంటా, వెళ్ళచ్చా? అటా, థ్యాంక్స్. దాని మస్కా కొట్టా. జిగ్గిచికా జిగ్గిచికా జిగ్గిచికా. ఇప్పుడు నీ కిటికీలోంచి జంపు జిలాది. వామ్మో, ఈ దొడ్లోకి వచ్చేసింది మళ్ళీ. దీని తెలివితేటలు మండ. నువ్వు అక్కడే కూర్చొని చావే. దీనికి తెలివితేటలు మాకు లేవా? నేను వీధి గుమ్మలం చేసుకెళ్ళిపోతాగా. హలో బాయ్యా, పౌడర్ పూసుకున్నా, సెంట్ కూడా పూసుకున్నా. పూసుకున్నావా? రెడీగా ఉన్నా. నమ్మకానికి అమ్మ లాంటిది. కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్దామా? నువ్వు వెళ్ళవే. ఏ బాయ్యా? ఫోన్ పెట్టవే. ఏమైంది బాయ్యా? పెట్టవే ఫోను. చెప్పు బాయ్యా. ఫోన్ పెట్టవే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు, నీకు జలకెత్తా. మెట్లు పెంచి పరిగెత్తుకెళ్ళి బాల్కనీ నుంచి జంపేస్తా. అమ్మా, ఇక్కడ చూస్తున్నావేంటి? నన్ను వదిలిపెట్టవే, మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళలేవే. దొంగ దొంగ అంటే పడుకోనివా? అసలు మనశాంతిగా ఉండేవా నువ్వు? పొద్దున్న లేచిన బావు నేనే అద్దలో చూసుకున్నాను. అప్పుడే అనుకున్నానే ఇట్లాంటిది జరుగుద్దని. నమస్కారం అండి. ఎవరు మీరు? తీఫ్, దొంగని. దొంగతనానికి వచ్చామండి. ఇల్లు చూస్తే భవంతి, మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు. పొద్దున్న నుంచి కూడు లేదు, నీళ్లు లేవు, నంగనచ్చిలా కూర్చుంది. కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేదు. ఇది కామన్ సెన్స్ ఉండాలి కాస్త. కోట్లు పెట్టి కొంపలు కట్టడం కాదు, 100 రూపాయలు పెట్టి గేట్ బోర్డు పెట్టాలి. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్క ఉన్నది జాగ్రత్త అని. పొద్దున 10ంటికి ఎంట్రీ, సాయంత్రం 4 అయింది. ఈ పాడి 10 కొంపలు అయిపోయి ఉండాలి. ఎల్లో తనక్క. టామీ సూపర్. ఒక్కొక్క దండం. హలో, 50 లక్షలు తెస్తున్నావుగా? నువ్వు పని చేయవే. చెప్పయ్యా, చెప్పు. ఓసారి పక్కన చూడు. చూసా. సంచాలు ఆడుతుందా? తీసుకున్నా. దానిలో చేయబెట్టు. పెట్టా. అందులో ఏముంది? పొట్లో ఉంది. దాని మీద ఏం రాసిందో చూడు. ఎల్ల కల్ల మందు. అది తాగి సావే దరిద్రతానే. టామీ వచ్చాక నా లైఫే మారిపోయింది. అసలు ఇంతకాలం అది లేకుండా ఎలా ఉన్నానా అనిపిస్తుందిరా. దీని ఓనర్ ఎవరో, ఎక్కడ తప్పిపోయిందో, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే ఎలా వచ్చిందో చాలా అన్యూజువల్గా ఉందిరా. ఐ థింక్ పూర్వజన్మలో దానికి నీకు ఏదో రుణం ఉంది. అందుకే ఆ దేవుడు దాన్ని నీ దగ్గర పంపించాడు. పొద్దున్నే నాతో పాటు స్టేషన్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంది. టంచనగా సాయంకాలం 5 అయ్యేటప్పటికల్లా రైల్వే స్టేషన్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ నా పరిస్థితి కూడా అంతేరా. ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళి దాన్ని చూస్తానా అని ఒకటే ఆరాటం. ఒరే చందు, కిందటి జన్మలో
టామీ నా కొడుకేరా. ఎక్కడో మిస్ అయిపోయాం. ఈ జన్మలో మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసాడు. ఒక్కొక్కసారి భయం వేస్తుందిరా, అది లేకపోతే నేనేమైపోతానో. ట్రైన్ నెంబర్ 772004 విజయవాడ నుండి నరసాపురం వచ్చు ప్యాసింజర్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద. వీర్రాజు, ఏంటండి టామీ రాలేదా? ఈ పూట రానట్టుందండి మేస్ గారు. చూడు మాస్టర్, మా టామీని చూసావా? రోజు నాతో వస్తుంది. లేదండి, ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. టామీ, 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 టామీ. అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏంటండి? టామీ ఇంట్లో లేదా? లేదండి, రోజులాగే స్టేషన్కి బయలుదేరిందే. స్టేషన్కి బయలుదేరిందా? మరి స్టేషన్లో లేదే, ఏమైందబ్బా? ఏమై, మా టామీని ఏమైనా చూసావా? రోజులాగే ఇలాగే వెళ్ళిందండి. నమస్కారం అమ్మా. మరి మా టామీని ఏమైనా చూసారా? ఇందాక మీకోసం స్టేషన్కి వచ్చింది కదండి. అవునా అండి? హాయ్. స్టేషన్లో? అవునండి. ఏంటండి ఇది? అన్నపూర్ణ, టామీ. టామీకేం కాదు, మీరు పదండి, రండి. హలో, విశ్వ మాస్టరా? అవునండి. మీరు ఒకసారి వెటనరీ హాస్పిటల్కి వస్తారా? ఏమైంది? టామీ మీ డాగే కదా? అవునండి. వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. డాక్టర్, డాక్టర్, నా పేరు విశ్వం. ప్లీజ్ కూర్చోండి. నా టామీకి ఎలా ఉంది డాక్టర్? టామీ ఎక్కడుంది? టామీకి ఏమైంది? ప్లీజ్ డాక్టర్. యాక్సిడెంట్ అయింది. అదే టైంలో నేను అక్కడ ఉండటం వల్ల ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఆ డాగ్ ఎవరిదో మాకు తెలియదు. ఎంక్వైరీ చేస్తే ఉదయమే తెలిసింది మీదని. ప్రమాదం ఏం లేదు కదా? యు ఆర్ లక్కీ. కాలికి చిన్న గాయమైంది, డ్రెస్అప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడుంది? క్యాజువాలిటీలో. ఉండండి, తెప్పిస్తాను. వద్దండి, వద్దు, నేనే పెడతాను.